మనకు రోజు ఎన్నో రకాల టెక్స్ట్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. మరి ఆ టెక్స్ట్ మెసేజ్ జెన్యూనా లేదంటే స్కామర్ నుంచి వచ్చిందా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి? మెసేజ్ ఓపెన్ చేయకుండానే మనం అది జెన్యూన్ మెసేజా కాదా అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మెసేజ్ ఏ ఐడితో అయితే వచ్చిందో ఆ ఐడిలో చివర జీ లేదంటే పిఎస్టి అని ఇలా ఉంటుంది. జీ స్టాండ్స్ ఫర్ అంటే అది గవర్నమెంట్ నుంచి వచ్చిన మెసేజ్ అని, అలాగే ఎస్ అంటే అది సర్వీస్ మెసేజ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, స్విగ్గీ జొమాటో ఏదన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టినట్టయితే, లేదంటే స్విగ్గీ జొమాటోకి సంబంధించి ఏదన్నా అప్డేట్ ఉన్నట్టయితే ఆ సర్వీస్ మెసేజ్ నుంచి మనకి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అలాగే టీ అంటే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కి సంబంధించిన మెసేజ్, అలాగే పి అంటే ప్రమోషనల్ మెసేజ్. మరి జిఎస్టిపి ఇవి కాకుండా ఉట్టిగా ఓన్లీ ఐడితో మాత్రమే మెసేజ్ వచ్చినట్లయితే అది మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి స్కామర్స్ వాళ్ళు పంపించే ఐడి నుంచి చివర్లో జీ లేదంటే ఎస్టిపి ఇవి యాడ్ చేయడం చాలా ఈజీ కదా, ఈ లాజిక్ స్కామర్స్ ఎలా మిస్ అయ్యారు అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో స్కామర్స్ కి అయితే మాత్రం వాళ్ళు పంపించే ఐడి నుంచి చివర్లో జిఎస్టిపి అని చెప్పి వాళ్ళు పంపించే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకు అనంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అవ్వాలి ఖచ్చితంగా. సో స్కామర్స్ అలా రిజిస్టర్ అవ్వలేరు కాబట్టి వాళ్ళకి జిఎస్టిపి వీటిలో ఏ ఒక్కటి కూడా అసైన్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు.